నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 TV తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశం పెట్టి బడ్జెట్ మీద ప్రసంగాన్ని చేశారు. ఆయన అసెంబ్లీకి ఎందుకు వెళ్ళకపోవడానికి కారణము, అందువల్ల దాన్ని వివరణ ఇస్తూ చేశారు. ఆ సందర్భంగా ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పవర్ఫుల్ కామెంట్ చేశారు. అదేంటంటే, ఆ విలేకరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి వెళ్ళి నిరసన తెలియజేసి బయటకు వచ్చినప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ మీద కామెంట్ చేశారు. ప్రతిపక్ష హోదా రావాలంటే మీరు జర్మనీకి వెళ్ళాలి అన్నారు. అంటే దాని మీద మళ్ళీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆ పెద్ద మనిషి గురించి చెప్పేదేముంది, ఆయన చేసినటువంటి విమర్శలకు మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగానే మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆయన గురించి ఏం మాట్లాడతాం, ఆయన చేసినటువంటి కామెంట్స్కి మనమేం సమాధానం స్పందిస్తాం అన్నట్టుగా ఆయన. అదే సందర్భంగా జీవితంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నెగ్గారు కదా అంటూ నవ్వుతూ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విమర్శలు ఎప్పుడైతే చేశారో అది ఎవరికి తగలాలో వారికి గట్టిగా తగిలింది, ఎవరి కాలాలో వాళ్ళకి గట్టిగా కాలింది. అయితే ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ మీద డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. మళ్ళీ ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇవ్వాలేమో, స్పందించలేదు. అయితే జన సైనికులకు మాత్రం బాగా కాలింది కాబట్టి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు వాళ్ళు ఎంత కామెంట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా విమర్శిస్తేనేమో ఆనందపడుతున్నారు, ఆయన నాయకుడిని ఎవరైనా విమర్శిస్తే వెంటనే ఎదురుదాడి చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకన్నారు, అందులో ఆయన విమర్శించిన ఆ విమర్శలు ఏమైనా వాస్తవం ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అదే మనం చేసే రోజు ప్రయత్నం. అంటే పవన్ కళ్యాణ్ గారి నాలెడ్జ్ ఎంత అంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఆయన స్థాయి అనుకోండి, ఆయన నాలెడ్జ్ అనుకోండి, ఇంకొకటి అనుకోండి, విషయ పరిజ్ఞానం అనుకోండి, ఏదైనా సరే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. అంటే కార్పొరేటర్ యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయి కంటే ఎక్కువ, ఎమ్మెల్యే యొక్క స్థాయి ఎంత ఉంటుందో ఆ స్థాయి కంటే తక్కువ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయి అని ఘాటుగా విమర్శించారు. అయితే కామెంట్ చేయడానికి ఏమైనా సపోర్ట్ కరెక్ట్గా భావం ఉందా, ఆయన చేసినటువంటి కామెంట్ కరెక్టా కాదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీకే కరెక్టా కదా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని మీద చేసినటువంటి విమర్శ కరెక్టా కాదనేది మీకే తెలుస్తుంది. అంటే ఒక జన సైనికులకి బాధ కలగవచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ న్యూట్రల్గా ఉన్న వారికి ఇది కరెక్టా కాదనేది కరెక్ట్గా ఆలోచిస్తారు, వారికి తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు, ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపిస్తే స్పీకర్ గారు ప్రకటిస్తే అసెంబ్లీకి వస్తాం, లేదంటే మేము ఉండమని గవర్నర్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు నిరసన తెలియజేసి బాయ్కాట్ చేసి వచ్చేసారు. ఆ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎవరో మరి స్టేట్మెంట్ రాసిచ్చినట్టున్నారు, స్క్రిప్ట్ రాసిచ్చినట్టున్నారు. సినిమాలో నటించినట్టుగా దాన్ని టక డైలాగులు చదివేస్తారు ఆయన. ఆ రాసిచ్చిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉన్నది, అది నిజమా కాదా, అది మనల్ని ఏమన్నా డ్యామేజ్ చేస్తుంది అనేది ఒక్క క్షణం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఆలోచించరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలక్షన్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన హోందాగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, పరిపాలన మీద మనసు పెట్టాలి. కొద్దిగా అవగాహన లేకపోతే ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చారు, ఫస్ట్ టైము డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. టైం అంతా దానికోసం కేటాయించండి. ప్రజలకు ఎంతవరకు మేలు చేయాలో ఎంతవరకు మేలు చేయవచ్చో అవగాహన కల్పించుకోండి. ప్రజలు పడుతున్న బాధలు సమస్యలు ఏమున్నాయో అవగాహన చేసుకోండి. ఆ సమస్యల కోసం వారు పడుతున్న బాధల కోసం పరిపాలన చేయాలి. అది మానేసి అధికారంలోకి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఆయన ఎజెండా కూడా.
అది తప్ప ఇంకా అదేమి ఆయన ఇంకేం చేస్తున్నట్టు ఇక్కడ కనిపించట్లేదు. ఆయన ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రావాలంటే జర్మనీ వెళ్ళాలంట. జనసేనకు ఉన్నటువంటి స్థానాల కంటే ఎక్కువ గెలుచుకోవాలి, ఒక స్థానం ఎక్కువ గెలుచుకుంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తారట. జనసేనకు 21 ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 22 గెలుచుకొని వస్తే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తారంట. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? అది అంటే అవగాహన రాహిత్యం లేని మాటలని జగన్మోహన్ రెడ్డి గారు అనడం కారణం, కార్పొరేటర్ ఎమ్మెల్యేతో పోల్చడానికి కారణమైంది. రెండవది, అసలు ప్రతిపక్ష హోదా రావాలి అంటే ఎన్ని స్థానాలు ఉండాలో పూర్తి అవగాహన లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని జగన్మోహన్ రెడ్డి గారి భావం. జనసేనకి 21 ఉన్నాయి, 21 కంటే ఒక్కటి గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? అసలు ప్రతిపక్ష హోదాగా రావాలంటే మనమంతా సహజంగా ఏమనుకుంటాం, అందరూ ఏం చెప్తుంటారు, ఏ రాష్ట్రంలో అయినా సరే అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఉంటాయో టోటల్ అసెంబ్లీ స్థానాల మీద 10% కనుక నెగ్గితే అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటే ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది అని. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని? 175. 10% అంటే 17.5 పాయింట్లు ఉండవు కాబట్టి 18 స్థానాలు ఉండాలి. అంటే 18 స్థానాలు కనుక విజయం సాధిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జనసేన కంటే ఒకటి ఎక్కువ గెలుచుకోవాలన్నారు. అంటే ప్రతిపక్ష స్థానాలు ఎన్ని ఉండాలో కూడా తెలియకుండా మాట్లాడుతున్న డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తికి చేసినటువంటి విమర్శకు నేను సమాధానం చెప్పాలా అంటూ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పడమే ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇంకొకటి అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఆయన ఇస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, లేదా ప్రభుత్వం ఇస్తుంది. జనసేన కంటే ఎక్కువ గెలుచుకుంటే జనసేన పార్టీ అధికార పక్షం కాకుండా, కూటమిలో ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా ప్రతిపక్ష పార్టీలో ఉంటే, ప్రతిపక్షంలో ఉంటే, అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉంటే, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని పార్టీలు అయితే ఉంటాయో అందులో అత్యధిక స్థానాలను గెలుచుకున్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇది వాస్తవం. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం. జనసేన ప్రతిపక్ష పార్టీ అయితే ఆయనకి 21 ఉన్నాయి కాబట్టి ఆయనకంటే ఒక స్థానం ఎక్కువ గెలుచుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా వస్తుంది. ఈ 10% అనేది పక్కకి వెళ్ళిపోతుంది. 10% కనుక స్థానాలు అన్ని పార్టీలు దాటినప్పుడు అందులో ప్రతిపక్ష పార్టీలో ప్రతిపక్ష పార్టీకి ఏ పార్టీ అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకుందో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇప్పుడు జనసేన ప్రతిపక్ష పార్టీనా అధికార పక్ష పార్టీనా? ఆయన అధికార పక్ష పార్టీ కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్ష హోదాకి ఆయనకి సంబంధం లేదు. ఎన్ని సీట్లు ఉన్నాయి ఆయనకి రాదు. బీజేపీ ఇప్పుడు ఎన్ని స్థానాలు ఉన్నాయి, దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ప్రతిపక్ష పార్టీ జనసేన అని కనుక పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయితే డిప్యూటీ ముఖ్యమంత్రికి రిజైన్ చేయాలి. అది రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడినటువంటి కామెంట్స్ కాబట్టి అటువంటి కామెంట్స్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు 40% ఓట్లు సాధించినటువంటి ప్రతిపక్షం హోదా రాకపోయినా 40% ఓట్ల అభిమానం, ప్రజల అభిమానం ఉన్నటువంటి పార్టీ నాయకుడిగా ఆ రాజకీయ అవగాహన లేనటువంటి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి చేసిన కామెంట్ల మీద స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అన్నమాట. ఇది అంచేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనడంలో కరెక్టా కాదనేది మీరే ఆలోచించుకోండి. మరీ ముఖ్యంగా జన సైనికులు కూడా ఏమనుకోలేదు, మన పవన్ కళ్యాణ్ నాయుడు గారు, మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు కాబట్టి ఆ విమర్శకు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారు. అందులో మీరు ఆహ్వానం పలకాలి. దానికి కౌంటర్గా మళ్ళీ మీ నాయకుడి దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పాలి. అది రాజకీయ స్పోర్టివ్నెస్ అలా ఉండాలి. అంతేగాని మీరు విరుచుకుపడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి డ్యామేజ్ కాదు. మీరు ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటారో అంత డ్యామేజ్ పవన్ కళ్యాణ్ గారికే జరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరు ఏది కరెక్ట్గా విమర్శిస్తారో దాని మీద మాత్రమే విశ్లేషణ చేస్తూ ఉంటాం.
ఏ విషయం మీదైనా విశ్లేషణ చేద్దాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీడియా సమావేశంలో బడ్జెట్ గురించి చేశారు. ఆ బడ్జెట్ ప్రసంగం మీద రెండో వీడియోలో చూద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.